ఇక్కడ ఏ కాలంలో పేర్లున్నాయి. బి కాలంలో ఫోను నంబర్‌లున్నాయి. మీరు గమనించండి ఒక్కొక్కళ్ళకు ఒకటి కంటే ఎక్కువ ఫోను నంబర్‌లున్నాయి. మనం అక్కడ పేరు ఎంటర్ చేయంగానే ఈ2లో ఇక్కడ వాళ్ళకున్న ఫోను నంబర్‌లన్నీ రావాలి. అవి ఎన్నుంటే అన్ని. ఎట్లా? దీనికోసం మనం ఒక మంచి ఫార్ములా ఉంది అడ్వాన్స్‌డ్‌ది. ఫిల్టర్ బ్రాకెట్ ఓపెన్ బి బి22 బి100 100 మెంబర్స్ 100 ఫోను నంబర్స్ ఉన్నాయి. కామా మీరు పేరు ఎంటర్ చేస్తారు కదా! పేరు ఏ కాలంలో ఉంది? ఏ22 నుంచి ఏ100 వరకు ఉంది. బ్రాకెట్ ఎక్కడ పేరు ఎంటర్ చేస్తున్నారు? ఇక్కడ ఎంటర్ చేస్తున్నారు. ఇదన్నమాట క్రైటీరియా. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేద్దాం. చూసిర్రా? అర్జున్‌కు 3 ఫోను నంబర్‌లున్నాయి. మీరు వేరే పేరు పెట్టండి. ఆదిత్య. ఆదిత్య. ఎంటర్. ఫోను నంబర్‌లు మారిపోయినాయి. ఆదిత్యకున్నయి వచ్చేసినాయి. మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఇట్లా మనం సాయి. సాయి. సాయి ఫోను నంబర్స్ వచ్చేసినాయి. ఇక్కడ సాయి. ఈ రకంగా మీరు మల్టిపుల్ వాల్యూస్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఒక వ్యక్తికి 10 ఇళ్ళున్నాయనుకుందాం. ఆ 10 అడ్రెస్‌లున్నాయి. ఆ 10 అడ్రెస్‌లు కూడా మీరు తీసుకురావచ్చు. వేరే డేటా సెట్‌లో పెట్టుకొని. డేటా సెట్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే. అది దీని ఉపయోగం ఇది. అడ్వాన్స్‌డ్ ఫంక్షన్ ఎక్సెల్ 365లో ఉంది. ఫిల్టర్ అనేది చాలా యూజెస్ ఉన్నాయి. మనకు యూజెస్ తెలవాలి. అప్పుడే మనం దాన్ని ఉపయోగించగలుగుతాం. ఓకే.